Hi, hello everybody. This is your Srinivas. Welcome to Srinivasa Academy. My dear friends and students, ప్రతిరోజు మాదిరిగానే ఈరోజు కూడా కొన్ని ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్తో మీ ముందుకు రావడం జరిగింది. సో ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూశాక నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఛానల్కి ఏ కొత్త కంటెంట్ని యాడ్ చేసినా కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్రతిరోజు మార్నింగ్ 6 o'clock ఏదో ఒక వీడియోతో యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరుగుతుంది. సో కొత్తగా వచ్చిన వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇక చూడండి, ఎక్కువ మంది అడుగుతూ ఉన్నారు, కామెంట్స్ పెడుతూ ఉన్నారు, సార్ ఇలాగే టాపిక్ వైజ్ ప్రీవియస్ డిఎస్సి క్వశ్చన్స్ చేయండి అని. సో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మీద ప్రీవియస్ డిఎస్సిస్లో అడిగిన క్వశ్చన్స్ ఆల్రెడీ చేయడం జరిగిందండి. మన శ్రీనివాస అకాడమీ యూట్యూబ్ ఛానల్లో గత వీడియోస్లో ఉన్నాయి, చెక్ చేసుకోండి. ఏపీ డిఎస్సి, తెలంగాణ డిఎస్సికి సంబంధించిన వెయిటేజీ అంటే గత డిఎస్సిస్లో వచ్చిన వెయిటేజీ ప్రకారము కూడా మనము బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసి ఇవ్వడం జరిగింది. అది ఎగ్జాక్ట్ వెయిటేజ్ అని అనుకోవడానికి వీల్లేదండి. ఈసారి ఇంకే రకంగానైనా ఇవ్వచ్చు, ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి ప్రీ డిఫైన్డ్ వెయిటేజ్ అంటూ ఏమీ ఉండదు, బ్లూ ప్రింట్ అస్సలే ఉండదండి. మనం ప్రీవియస్ డిఎస్సిస్ని గమనించి ఏ టాపిక్ నుండి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి అని అబ్జర్వ్ చేసి చెప్పడమే తప్ప అది ఎవ్వరు కూడా కరెక్ట్గా ఈసారి కూడా ఇన్నే మార్క్స్ వస్తాయని చెప్పలేమండి. రైట్, సో అవన్నీ కూడా మన శ్రీనివాస అకాడమీ యూట్యూబ్ ఛానల్లో గత వీడియోస్లో ఇవ్వడం జరిగిందండి. సో మరెందుకు ఆలస్యం, మీకోసము మరికొన్ని క్వశ్చన్స్ ఈరోజు కంప్లీట్గా ఇంటర్మీడియట్ సిలబస్ నుండి క్వశ్చన్స్ తీసుకోవడం జరిగిందండి. అవి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం మనం. రైట్, సో ఇంటిగ్రల్ 1/4 cos² x ప్లస్ 9 sin² x dx. ఇలాంటి ప్రాబ్లమ్స్ చెయ్యాలి అంటే మనకి ఒక వర్కింగ్ రూల్ ఉంటుందండి. a² cos² x ప్లస్ b² sin² x dx ఫామ్లో ఉంటే న్యూమరేటర్ డినామినేటర్ రెండు కూడా sec² xతో మల్టిప్లై చేస్తే మనకు తెలిసిన ఫార్ములాస్లోకి కన్వర్ట్ అవుతుంది అనేది వర్కింగ్ రూల్ అండి. ఇలాంటి వర్కింగ్ రూల్స్ తెలిస్తే ఇండెఫినిట్ ఇంటిగ్రేషన్ ప్రాబ్లమ్స్ చేయడం డెడ్ ఈజీ అండి. సో ఇక్కడ న్యూమరేటర్ sec² x, డినామినేటర్ sec² x ఇంటూ 4 cos² x ప్లస్ 9 sin² x dx అండి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ sec² x బై sec² x ఇంటూ cos² x 4 ప్లస్ sec² x ఇంటూ sin² x అంటే ఇది 1/cos² x అన్నట్టే కదా. ఇది 3 tan x హోల్ స్క్వేర్ లేకపోతే 9 tan² x అలాగే రాద్దామండి ఒక స్టెప్ dx. ఇంటిగ్రల్ 1/2² ప్లస్ 3 tan x హోల్ స్క్వేర్. ఇది d ఆఫ్ 3 tan x రాయాలి అంటే ముందొక 1/3 తీసుకోవాలి. చూడండి, d ఆఫ్ 3 tan x అంటే యాజ్ యూజువల్గా 3 ఇంటూ tan x డెరివేటివ్ sec² x. ఇక్కడ d/dx ఉంటేనేమో ఇక్కడ ఆగిపోయే వాళ్ళం, కానీ d/dx లేకపోవడం వల్ల dx కూడా ఎడిషనల్గా వస్తుంది. అంటే d ఆఫ్ 3 tan x అంటే 3 sec² x dx వస్తుంది, కానీ మన దగ్గర sec² x dxే అవైలబిలిటీ ఉంది. అందుకే 1/3ని రాస్తే ఇక్కడ వచ్చే 3 క్యాన్సిల్ అయిపోతుంది. అవర్ న్యూమరేటర్ విల్ బి యాజ్ ఇట్ ఈస్. నవ్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్, చూడండి ఇది ఏ ఫామ్లో ఉందో, ఇంటిగ్రల్ 1/a² ప్లస్ x² dx. గమనించండి, ఇక్కడ xకి స్క్వేర్ ఉంటే d పక్కన x ఉండాలి, ఇక్కడ దీనికి స్క్వేర్ ఉంది కాబట్టి d పక్కన ఇది ఉంది.
అప్పుడు ఈజీ టు కంపేర్ విత్ దిస్ 1/a tan ఇన్వర్స్ x/a ప్లస్ సి అండి. ఇది ఫార్ములా లేకపోతే రిజల్ట్. దిస్ ఈజ్ 1/3 ఇంటూ 1/a ఈజ్ నథింగ్ బట్ 1/2 tan ఇన్వర్స్ x/a అంటే 3 tan x బై a అంటే 2 ప్లస్ సి అండి. సో 1/6 టైమ్స్ tan ఇన్వర్స్ 3/2 tan x ప్లస్ సి. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. సో ఇది ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్కి సంబంధించిన ప్రాబ్లం. డెడ్ ఈజీ ప్రాబ్లం వెన్ యు ఆర్ థరో ఇన్ ద మోడల్స్. డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఉన్నాయండి అక్కడ. 1/క్వాడ్రాటిక్ ఉంటే ఏం చేయాలి, √క్వాడ్రాటిక్ ఉంటే ఏం చేయాలి, 1/√క్వాడ్రాటిక్ ఉంటే ఏం చేయాలి, లీనియర్ బై రూట్ క్వాడ్రాటిక్ ఏం చేయాలి, లీనియర్ బై క్వాడ్రాటిక్ ఏం చేయాలి, ఇలాంటి మెథడ్స్ అన్నీ ఉంటాయి. ఆ మెథడ్స్ని జాగ్రత్తగా చూస్తే సరిపోతుంది. సో చాలామంది అంటూ ఉంటారు, ఇదంతా గోల ఎందుకు సార్, మేము ఇంటిగ్రేషన్ అంటే ఇంకా వదిలేస్తామండి, డిఫరెన్షియేషన్ ఫార్ములాస్ తరోగా ఉన్నాము, ఆప్షన్స్ని డెరివేటివ్ చేస్తే అయిపోతుంది కదా సార్ అంటారు. నిజమే, ఆప్షన్స్ని డెరివేటివ్ చేస్తే అయిపోతుంది. కానీ ఆప్షన్స్ని డెరివేటివ్ చేయడం మామూలు విషయమా చూడండి ఇక్కడ. పైగా డెరివేటివ్ చేయాలి, ఈ మోడల్లోకి కన్వర్ట్ చేయాలి. మన దురదృష్టం కొద్దీ ఆన్సర్ 4th ఆప్షన్లో ఉండుంటే ఒక్కొక్క 7 మార్క్స్ క్వశ్చన్ అండి డిఫరెన్షియేషన్లో. అంత ఈజీ కాదు చూడండి. కాబట్టి ఆ డైలాగ్ వదిలేసేయండి. మెథడ్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్ పర్ఫెక్ట్గా తెలిస్తే ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్ వెరీ ఈజీ, దాని నుండి డెఫినెట్ ఇంటిగ్రేషన్ ఈజీ, అసలు దాని నుండి సెకండ్ ఇయర్ క్యాలిక్యులసే ఈజీ. ఓకే రైట్. నెక్స్ట్ ప్రాబ్లం అండి చూడండి, ఇది డెఫినెట్ ఇంటిగ్రేషన్ రిలేటెడ్. చూస్తే ఇంటిగ్రల్ 2 to 3 లోయర్ లిమిట్ అప్పర్ లిమిట్ √x బై √5 - x ప్లస్ √x. ఇక్కడ ఈ 5 అనేది ఈ 2ని 3ని యాడ్ చేస్తే వస్తుంది చూడండి. అలాంటి సందర్భంలో ఇంటిగ్రల్ a to b f of x dx ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ a to b f of a ప్లస్ b మైనస్ x dx. ఇది ప్రాపర్టీ నెంబర్ 2 అంటారండి. ఇది వాడాల్సి ఉంటుంది. ఓకే చూడండి, కాకపోతే I ఈజ్ ఈక్వల్స్ టు గివెన్ ప్రాబ్లం ఇంటిగ్రల్ 2 to 3 √x బై √5 - x ప్లస్ √x dx అండి. అఫ్ కోర్స్ దీనికి ఒక రిజల్ట్ కూడా ఉంటుంది, f of x బై f of a ప్లస్ b మైనస్ x. ఆ మోడల్లో ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ కూడా చెప్తూ ఉంటారు. సో అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కాబట్టి నేను ఒక్క స్టెప్లో ఇది ఎలా వచ్చిందో చూపిస్తానండి మీకు. f of a ప్లస్ b మైనస్ x అంటే x ఉండాల్సిన చోట ఈ రెండింటిని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలన్నట్టే కదా. √2 + 3 5 - x బై √5 - 2 + 3 5 - x ప్లస్ 2 + 3 5 - x dx అండి. ఇంకొక స్టెప్ రాస్తే ఇంటిగ్రల్ 2 to 3 √5 - x బై √x ప్లస్ √5 - x dx అండి. లెట్ ఇట్ బి నెంబర్ 2 అండి. ఇవి రెండు యాడ్ చేసుకుంటే ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2 ఎంప్లాయీస్ 2i ఈజ్ ఈక్వల్స్ టు ఇంటిగ్రల్ 2 to 3 √x ప్లస్ √5 - x బై √x ప్లస్ √5 - x dx అండి. గెట్స్ క్యాన్సిల్డ్ అండి. ఇంటిగ్రల్ 1 dx అంటే x అండి. 2 to 3 దిస్ ఈస్ 3 - 2 1. దేర్ఫోర్ I ఈజ్ ఈక్వల్స్ టు 1/2 అండి. 1/2 ఆన్సర్ జస్ట్ బై యూజింగ్ సెకండ్ ప్రాపర్టీ అండ్ ఈక్వేషన్ 1 ప్లస్ ఈక్వేషన్ 2. ఓకే సో దీనికి కాంప్లిమెంటరీ టర్మ్ వస్తుంది చూడండి పైన. కాబట్టి యాడ్ చేసినప్పుడు రెండు క్యాన్సిల్ అయిపోతాయి, 1 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ d/dx ఆఫ్ √1 + sin x బై 1 - sin x. సో దీనికి స్క్వేర్ రూట్కి డిఫరెన్షియేట్ చేయాలి, ఇన్నర్ ఫంక్షన్ డెరివేటివ్ u/v చేయాలి. దానికంటే
వీలైతే దీనిని ఏమైనా సింప్లిఫై చేయగలమేమో చూడండి. 1 + sin x ఇంటూ 1 + sin x బై డినామినేటర్ని 1 - sin x ఇంటూ 1 + sin x అని రాస్తే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు d/dx ఆఫ్ పైన 1 + sin x, డినామినేటర్లో 1 - sin² x cos² x, అఫ్ కోర్స్ √cos² x mod cos x, బట్ ఆప్షన్స్లో ఎక్కడ మాడ్యులస్ వాడలేదు కాబట్టి cos x. దీనిని డీకంపోజ్ చేస్తే 1/cos x sec x sin x /cos x tan x. sec x డెరివేటివ్ చూడండి, sec x tan x ప్లస్ sec² x. సో sin బై కాస్ 1/cos cos² x డినామినేటర్ అండి, పైన 1 + sin x అండి, మళ్ళీ 1 - sin x 1 లేకపోతే దీన్ని 1 - cos² x రాయొచ్చు, 1 - sin² x రాయొచ్చు, 1 - sin x ఇంటూ 1 + sin x. ఆప్షన్స్ లాగా మార్చాలంటే ఇది క్యాన్సిల్ అండి. ఆన్సర్ 1/1 - sin x. ఓకే, 1/1 - sin x ఇక్కడ ఉంది చూడండి. సో వీటికి పెద్దగా మనము ఇంకా తగ్గించే అవకాశం ఏమీ ఉండదండి. మనం రూట్ డెరివేటివ్ u/v చేయాల్సిందే ఈ ఐడియాతో చేసామండి. ఇలాగే చేయాలన్న రూల్ ఏమీ లేదండి, డైరెక్ట్గా కూడా చేయొచ్చు మీరు, రైట్. నెక్స్ట్ f(x) ఈజ్ ఈక్వల్స్ టు log of 1 + ax minus log of 1 - bx by x అను ప్రమేయము x ఈజ్ ఈక్వల్స్ టు 0 వద్ద అవిచ్ఛిన్నము చెందుచున్న f(0) ఈజ్ ఈక్వల్స్ టు హౌ మచ్? This function is continuous at x is equals to 0. Then what is f(0)? f(x) is a function continuous at 0. f(x) అనే ప్రమేయము 0 వద్ద అవిచ్ఛిన్నమైతే సాటిస్ఫై చేయాల్సిన కండిషన్ f(0) is equals to limit x tends to 0 f(x). Limit x tends to 0 f(x) is log of 1 + ax minus log of 1 - bx by x అండి, రైట్. While applying limit means writing x is 0, log 1 0, log 1 0, 0 denominator 0, సో 0/0 ఫామ్ అండి. 0/0 ఫామ్లో లిమిట్ x tends to 0 ఎల్ హాస్పిటల్ యూజ్ చేయాలి. లాగరిథం డెరివేటివ్ 1/1 + ax ఇంటూ a, 1/1 - bx ఇంటూ -b బై డినామినేటర్ 1. ఇప్పుడు లిమిట్ అప్లై చేయాలండి. a/1 + 0 ప్లస్ b/1 - 0 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు a + b. f(0) వాల్యూ a + b ఇచ్చారు చూడండి. జస్ట్ 0/0 ఫామ్ వచ్చింది కాబట్టి ఎల్ హాస్పిటల్ యూజ్ చేయడమే. ఎల్ హాస్పిటల్ అంటే న్యూమరేటర్లో ఉన్న టర్మ్ని న్యూమరేటర్లో డిఫరెన్షియేట్ చేయాలి, డినామినేటర్లో ఉన్నది డినామినేటర్లో డిఫరెన్షియేట్ చేయాలి, అంతేగాని డెరివేటివ్ ఫార్ములాస్ తెలుసు కదా అని u/v రూల్ అప్లై చేయకూడదండి, రైట్. నెక్స్ట్ ప్రాబ్లం, a + b + c ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees, దెన్ cos 2a + cos 2b + cos 2c ఈజ్ ఈక్వల్స్ టు. ఇలాంటి ప్రాబ్లమ్స్ అండి కాన్సెప్చువల్గా చేయగలిగితే ఓకే, టైం తీసుకుంటుంది అనుకుంటే a + b + c ఈజ్ ఈక్వల్స్ టు 90 degrees అని దొరికిపోయాడు మనకి. మీ ఇష్టం వచ్చిన యాంగిల్స్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు ఇన్ ప్లేస్ ఆఫ్ a, b, c అండి. నేను a వాల్యూ 30, b వాల్యూ 30, c వాల్యూ 30 తీసుకుంటే ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతుంది చూడండి. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు cos 60 + cos 60 + cos 60 1/2 + 1/2 + 1/2 అంటే క్వశ్చన్కి ఆన్సర్ 3/2 అవుతుంది. మరి 3/2 ఏ ఆప్షన్లో వస్తుందో చూద్దామండి. 1 + 4 ఇంటూ sin 30 degrees కదా, ఏ అంటే 1/2 1/2 1/2 ఇవన్నీ ఈక్వలే కదండి. 1 + 1/2 3/2 ఇక్కడ వచ్చింది, ఇంకెక్కడ వచ్చే ఛాన్స్ లేదు చూడండి. అన్నీ
సైన్లే కాబట్టి ఇది 1 మైనస్ 2 ఇంటూ 1/2 1/2 1/2 కదండి. ఇది 3/4 అవుతుంది. ఇదేమో 2 ప్లస్ 2 ఇంటూ 1/2 1/2 1/2 కదండి. 2 ప్లస్ 1/4 అంటే 9/4 అవుతుంది. ఇదేమో 4 ఇంటూ 1/2 1/2 1/2 కదండి. 1/2 అవుతుంది. మన ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్ అండి. ఇలాంటి ప్రాబ్లమ్స్ డెడ్ ఈజీగా చేయొచ్చండి ట్రిగనోమెట్రీలో. tan ఇన్వర్స్ ఆఫ్ x మైనస్ 1 బై x మైనస్ 2 ప్లస్ cot ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ 2 బై x ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు π/4. దెన్ x ఈజ్ ఈక్వల్స్ టు x వాల్యూస్ ఈజీగా ఉండుంటే సబ్స్టిట్యూట్ చేసి వెరిఫై చేసుకోవచ్చు. బట్ x వాల్యూస్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, స్క్వేర్ రూట్స్ ఉన్నాయి, కాంప్లికేటెడ్ ఉన్నాయి కాబట్టి tan ఇన్వర్స్ని cot ఇన్వర్స్ని tan ఇన్వర్స్లోకి రాస్తే రెసిప్రోకల్ రాయాలి కదండి. x ప్లస్ 1 బై x ప్లస్ 2. నవ్ ఇట్ ఈస్ లుకింగ్ లైక్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y. రైట్ సైడ్ π/4 ఉంది కాబట్టి బోత్ ఆర్ పాజిటివ్ అండ్ ప్రోడక్ట్ గ్రేటర్ దెన్ 1 అన్నట్టే, చెప్పినా చెప్పకపోయినా. x మైనస్ 1 బై x మైనస్ 2 ప్లస్ x ప్లస్ 1 బై x ప్లస్ 2 బై 1 మైనస్ x మైనస్ 1 బై x మైనస్ 2 x ప్లస్ 1 బై x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు π/4 అండి. ఈజ్ ఈక్వల్స్ టు π/4 అంటే tan ఇన్వర్స్ అటువైపు తీసుకెళ్తే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x మైనస్ ఎక్స్ మైనస్ 2 ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ ఎక్స్ మైనస్ ఎక్స్ మైనస్ 2 బై డినోమినేటర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1 అండి. రైట్, ఇది క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ 2x స్క్వేర్ మైనస్ 4, ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. మైనస్ 4 ప్లస్ 1 మైనస్ 3 అంటే ఇక్కడ మైనస్ 3 అండి. 2x స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1, x స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 1/2, x ఇస్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 1/√2 ఆన్సర్ అండి. ప్లస్ ఆర్ మైనస్ 1/√2 ఆన్సర్ అండి. ఓకే, చూడండి. చూడండి, సో ఇవి మనం తీసుకున్న కొన్ని మోడల్స్. ఈరోజు టైం లేకపోవడం వల్ల చాలా తక్కువ క్వశ్చన్స్ తీసుకోబడిందండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్స్తో మళ్ళీ కలుసుకుందాం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్కి సంబంధించిన కాన్సెప్చువల్ క్లాసెస్ కోసము గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీ కోర్సులకు సంబంధించి ఏపీడిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్, తెలంగాణ డిఎస్సి ఎస్ఏ మ్యాథ్స్, తెలంగాణ గురుకుల టీజీటీ పీజీటీ కోర్సులకు సంబంధించిన ఫుల్ లెంత్ వీడియో కాన్సెప్చువల్ క్లాసెస్, టెస్ట్ సిరీస్, రకరకాల ఆఫర్స్తో అందుబాటులో ఉన్నాయండి. గూగుల్ ప్లే స్టోర్ నుండి శ్రీనివాస అకాడమీ ఈ లోగోతో ఉంటుంది, ద రైట్ వే టు సక్సెస్. యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడిందండి. రైట్ నౌ తెలంగాణ డిఎస్సి గురుకులకు సంబంధించి టెస్ట్ సిరీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. బట్ ఏపీడిఎస్సికి సంబంధించి టెస్ట్ సిరీస్ రన్ అవుతూ ఉంది. టెస్ట్ సిరీస్ కంటెంట్ అయితే ఓన్లీ 499 అండి. మెథడాలజీ అయితే ఓన్లీ 499 అండి. రెండు కలిపి అయితే 799 అండి. సో ఇవే కాకుండా కాన్సెప్చువల్ వీడియోస్కి సంబంధించి రకరకాల కోర్సులు, సపరేట్ ఇంటర్మీడియట్ సిలబస్, సపరేట్ క్యాలిక్యులస్ కోర్సు, సపరేట్ ఆల్జిబ్రా, సపరేట్ కోఆర్డినేట్ జామెట్రీ, సపరేట్ ట్రిగనామెట్రీ, ఫుల్ కోర్సు, మెథడాలజీ, సింగిల్ కోర్సు, ఫుల్ కోర్సు, అలాంగ్ విత్ టెస్ట్ సిరీస్, రకరకాల కోర్సులు అందుబాటులో ఉన్నాయండి. సో మరెందుకు ఆలస్యం, వెంటనే శ్రీనివాస అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ కోర్సులకు సంబంధించిన క్లాసెస్ని పర్చేస్ చేసి ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. విజేతలు కండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.